హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సండే స్పెషల్. సో లాస్ట్ సండే మేము మిస్ అయ్యాం. కోర్స్ మధ్య మధ్యలో అలా జరుగుతున్నది. ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ఏబుల్ టు స్పేర్ సమ్ టైమ్ ఫర్ దిస్ సండే. ఏమండి, లైఫ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు కదా, జీవితాంతం మాట్లాడుకుంటూ పోయినా తరగదు. ఎందుకనంటే బికాజ్ ఇట్ ఈజ్ లైఫ్. ఇప్పుడు సుఖమయ జీవితానికి కావాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండి? సింపుల్గా చెప్పాలంటే మానసిక ఒత్తిడులు లేని ప్రశాంతంగా సాగిపోవాలి. అంటే we come to the earth and we grow, we come across so many situations and finally we leave this world. అంటే మనం భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు వెళ్ళటం అనేది తథ్యం కదా, వచ్చిన తర్వాత వెళ్ళటం తథ్యం కదా. సో వెళ్ళిపోయేలోగా we face all the music and one fine day we leave this world. ఒక్కోసారి కొంతమంది అర్లీగానే పోతారు, కొంతమంది ఏమో ఎక్కువ కాలం బతుకుతారు. అట్లా రకరకాలుగా ఎప్పుడు వెళ్తామనేది మన చేతిలో లేదనుకోండి, ఎవరికి తెలియదు. అది ఎవరి చేతిలో లేదు, అది ఆటోమేటిక్గా ఆ టైం వచ్చినప్పుడు అది అయిపోతుంది. బాగుంది, ఇన్ బిట్వీనే కదా మనం ఆలోచించేది. నిజానికి ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు కదా. నిజం చెప్పాలంటే ఎందుకు వచ్చామో కూడా తెలియదు. కొంత తెలుసుకోవచ్చు అనుకోండి. మరి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు, ఎక్కడికి వెళ్తామో అంతకన్నా తెలియదు. నేను ఫిలాసఫీ మాట్లాడటం లేదు, రియాలిటీ మాట్లాడుతున్నాను. ఇమోషనల్గా ఏం లేను, బ్యాలెన్స్డ్గానే ఉన్నాను. ఇట్లాంటి విషయాలు మాట్లాడుతుంటే చాలామంది టాపిక్ మార్చేస్తారు. ఇప్పుడు ఎక్కడన్నా కూర్చున్నాం అనుకోండి, 2-3-4 కూర్చుని ఇట్లాంటి టాపిక్ తెచ్చామనుకోండి, వెంటనే టాపిక్ మార్చేస్తారు, ఎక్కడికి వెళ్ళిపోతారు. బికాజ్ ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఎందుకు ఈ వేదాంతం? దాని గురించి ఎందుకు ఆలోచించటం? అది కాదు అసలు. దాని గురించి వినటం, దాని గురించి అర్థం చేసుకోవటం, దాని గురించి ఆలోచించటం కొంచెం కష్టమైన పని, చాలా ధైర్యం కావాలి. ఆ మధ్యన చెన్నైలో 2-3 అలాగే కూర్చుని ఫ్రెండ్స్, అంటే కొద్దిగా ఫ్రెండ్ పరిచయం చేశారు ఎవరినో, అలా వచ్చి కూర్చుని కబుర్లు చెప్పుకుంటా ఉంటే కొంచెం ఇట్లాంటి ఫిలాసఫీ మాట్లాడుతుంటే ఒక ఆయన వెంటనే టాపిక్ మార్చేసి ఇంకో టాపిక్ తీసుకెళ్ళిపోయాడు. ఓహో, వెరీ గుడ్. వెంటనే అర్థమైపోతున్నది, he doesn't want to participate in that type of conversation. He doesn't want to have it. He doesn't want to listen to that thing, such things. నిజమే కదా. అది సినిమా పేరు సఫర్ అనుకుంటాను. రాజేష్ ఖన్నా పాట ఉందండి, ఇందివరన ఆయన రాశాడు. ఆయన ఆ పాట విన్ని 2-3 సార్లు 4-5 సార్లు విన్న తర్వాత ఎవరు రాశారు అనే ఆసక్తితోటి చూశాను. యూట్యూబ్లో అన్నీ దొరుకుతాయి కదా. ఇందివరన ఆయన రాశాడండి ఆ పాట. అదేంటంటే జిందగీ కా సఫర్, కైసా హై ఏ సఫర్, కోయి సమఝా నహీ కోయి జానా నహీ, జిందగీ కా సఫర్ కైసా హై ఏ సఫర్. సఫర్ అంటే ప్రయాణం అని, హిందీలో సఫర్ అంటే ప్రయాణం అని, జిందగీ కా సఫర్ అని. అతను అందులో రాజేష్ ఖన్నా బహుశా బికాజ్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ సంథింగ్ అతను చనిపోతాడు అనుకుంటాను. చనిపోతాడని ముందుగానే తెలుసు. వేదాంతం ఈ పాట, ఆ వేదాంతం ట్రాజడీ పాట అయితే కొంచెం ట్రాజడీయే. జిందగీ గో బహుత్ ప్యార్ హమ్నే దియా అంటాడు, మొదలు పెడతాడు. మౌత్ సే భీ మొహబ్బత్ కరేంగే
అట్లా రకరకాలుగా కొంచెం ఒక ఫిలసాఫికల్ అండ్ ట్రాజిక్ మోడ్లోకి వెళ్తాడు అనుకోండి. అంటాడు, జాయేంగే పర్ కిధర్, जाएंगे पर किधर, किसको है ये पता, जाएंगे पर किधर है किसे ये खबर, कोई समझा नहीं कोई जाना नहीं, जिंदगी का सफर ఈ పాట కదండి. జాయింగే పర్ కిధర్ హై కిసే ఏ ఖబర్, అందరూ వెళ్ళిపోతాం కదా, కానీ ఎక్కడికి వెళ్తాము, ఎవరికి తెలిసేది అంటాడు. అంటే ఎవరికి తెలియదు కదా అంటాడు. ఇది కొంచెం ఫిలసాఫికల్గా అనిపించినా ఆలోచిస్తే ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు, ఎక్కడికి వెళ్తామో తెలీదు. వచ్చిన వాళ్ళు పెర్మనెంట్గా ఉంటారా ఉండరు, వచ్చినవాడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడని తెలుసు. ఇన్ బిట్వీనే కదా మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేలోగా మధ్యలో బ్రతికే బ్రతుకు గురించే కదా ఇన్ని పాటలు పడుతున్నాం, ఇన్ని ఆలోచిస్తున్నాం. మరి రాత్రి గారు కూడా చెప్పారు కదా, అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు, తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు అంటాడు ఆయన. వి డెవలప్ ఏ లాట్ ఆఫ్ లవ్, అటాచ్మెంట్, ఎఫినిటీ. మనం ఉన్న ప్రాంతం, మనం ఎక్కడైతే పుట్టి పెరిగామో ఆ ప్రాంతం మీద మక్కువ ఇది పోదు. ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరం ఏగినా, బావమరదల సినిమా అనుకుంటాను, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడతారు. ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరం ఏగినా, సొంత ఊరు అయినవారు అంతరాన ఉందురు. సొంత ఊరు అయినవారు ఎక్కడికి వెళ్ళినా అంతరాన ఉందురు అని. ఏటిలోని కెరటాలు ఏరి విడిచిపోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదని. అంటే మనం వి డెవలప్ ఎఫినిటీ టు people around and we develop affinity or attachment to the land. ఏ ప్రాంతంలో పుట్టి పెరిగామో ఆ ప్రాంతం మీద మక్కువ, అటాచ్మెంట్ పోదు. తర్వాత వి గెట్ ఎ ఫ్యామిలీ, మదర్ ఫాదర్ ఫ్యామిలీ తర్వాత మళ్ళీ మ్యారేజ్ తర్వాత మళ్ళీ సెటప్ మారిపోతుంది. మ్యారేజ్ వరకు ఒక సెటప్ ఉంటుంది. ఇండియన్ కాంటెక్స్ట్లో అయితే మ్యారేజ్ తర్వాత మళ్ళీ సెటప్ మారిపోతుంది. మన ఫ్యామిలీ అంటూ వస్తుంది, భార్య భర్త పిల్లలు, మళ్ళీ వాళ్ళకి అటాచ్డ్, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, భార్య తరపు వాళ్ళు లేదా భర్త తరపు వాళ్ళు, వాళ్ళతోటి మళ్ళీ ఇంటరాక్షన్ పెరుగుతుంది. తర్వాత మన వర్కింగ్ ఎన్వైరన్మెంట్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మన కొలీగ్స్, పీపుల్ అరౌండ్, మనం బిజినెస్ చేస్తుంటే కస్టమర్సు, ప్రొఫెషనల్ అయితేనో క్లయింట్సు. అంటే మన వృత్తి దృష్ట్యా కొంతమందితో అటాచ్ అవుతాం. తర్వాత ఇన్సిడెంటల్గా ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇవన్నీ మోసుకుని పోతాం. మోసుకుని ఎక్కడో ఏదో మజిలీలాగా ఏదో ఒక స్టేజ్లో ఎవరో పరిచయం అవుతారు. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు పరిచయం అయ్యాడేంటి ఇతను అనుకుంటాం. ఎట్ ది ఏజ్ ఆఫ్ 60, 70 ఎవరో పరిచయం అవుతారు. 70 ఏళ్ళ వరకు ఎక్కడున్నాడు ఈయన, ఇప్పుడు పరిచయం అయ్యాడు అనుకుంటాడు. ఆ 70 ఏళ్ళకే పరిచయం అవ్వాల్సింది ఉంది, అందుకని అప్పుడు అవుతున్నాడు. 7వ సంవత్సరంలోనే 8వ సంవత్సరంలో పరిచయం అయి ఉంటే ఇంకా బాగుండేది, బాగా ఫ్రెండ్స్ అయి ఉండేవాళ్ళం, భలే ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం అనుకుంటాం మనం. అది పొరపాటు. ఆ మజిలీ, ఆ క్షణంలో, ఆ టైంలో, ఏ టైంలో ఎవరితో అనుబంధం ఏర్పడుతుందో ఆ టైంలో ఏర్పడుతుంది. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది, అది పోతుంది. వీటన్నిటిలో సింపుల్గా చెప్పాలంటే మన పాత్ర ఎంత ఉంది,
మన పాత్ర ఉందా? పుట్టడంలో మన పాత్ర ఉందండి? అట్లీస్ట్ విజిబుల్గా లేదు కదా. దీనికి ఏదో మళ్ళీ వెనక కర్మ సిద్ధాంతానికి వెళ్ళి ఏదో పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలం ఆ ఫలం దృష్ట్యా ఏంటంటే ఆ కర్మని ఇచ్చేయటం కోసం మళ్ళీ వీళ్ళింట్లో పుట్టాం. ఇవన్నీ వెరీ అంటే చాలా రిమోట్ కనెక్టివిటీ కాబట్టి దానికి వెళ్ళలేము. వెళ్ళకుండా బెటరు మనకి సింపుల్గా చెప్పాలంటే మనం ఎక్కడ పుట్టామో ఎప్పుడు పుట్టామో మన కంట్రోల్ లేదు కదా. మరి ఎవరెవరి సాన్నిహిత్యంలో ఉంటామో, ఎవరెవరు మనకి పరిచయం అవుతారు, ఎవరెవరితో మనం మిత్రత్వం చేస్తామో, ఎవరెవరితో శత్రుత్వం ఉంటుంది, అది మనకు తెలుస్తుందా? పోనీ ఎవరిని చేసుకుంటాము, వారితో సుఖపడతామా, కష్టపడతామా, లేకపోతే పిల్లలు ఎలా ఉంటారు, పిల్లల వల్ల సుఖపడతామా, పిల్లల వల్ల కష్టపడతామా? మరి అలాగే ఎక్కడుంటాము, ఎందుకు ఊరు మారుతాము, వీటికి మన దగ్గర సమాధానాలు ఉన్నాయో మనకు తెలుసా? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ దే ఆర్ అన్నోన్. They come to us and we embrace them, we take them and we live with them. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అంతే. మనం ప్లాన్ చేసుకునే సందర్భాలు తక్కువ ఉంటాయి. అనుకోకుండా మనకి తారసపడినటువంటి సిచ్యువేషను మనకి లైఫ్లో వాటంతటా వచ్చేవి ఎక్కువ. మనం ప్లాన్ ప్రకారం చేసేవి తక్కువ. ఉండవని కాదు. సపోజ్ ఐ కేమ్ టు ఢిల్లీ. నేను ఢిల్లీ వచ్చాను, ఢిల్లీలో ఉన్నాను. నాకెప్పుడు రవ్వంత కూడా హింట్ లేదు నేను ఢిల్లీకి వస్తాను, ఢిల్లీలో సెటిల్ అవుతానని. వచ్చాను, సెటిల్ అయ్యాను. ఐ హ్యాడ్ నో కంట్రోల్. ఆ టైం వచ్చింది, ఆ టైంకి వచ్చేసాను. తర్వాత ఢిల్లీ ఎంతకాలం ఉంటాం, సరే కొంతకాలం వెళ్ళిపోయి నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఉందాం, సెటిల్ అవుదాం అనుకున్నాను అనుకోండి. అది నా చేతిలో ఏం లేదంతా. ప్లాన్ చేస్తున్నాను, అవ్వచ్చు. మేబీ ఐ ప్లాన్డ్ అండ్ ఇట్ మే మెటీరియలైజ్ ఆర్ ఇట్ మే నాట్ మెటీరియలైజ్. తర్వాత ఎవరో ఒక వ్యక్తి అనుకోకుండా ఏదో జాబ్కి అప్లై చేస్తాడో, అందులో జాబ్ వస్తుంది, అక్కడ కంటిన్యూ చేస్తాడు. రీసెంట్గా మా కాలేజీ ఫ్రెండ్ని ఒకరిని కలిశాను. కలవటం అంటే మొబైల్ ద్వారానే కలిశాను అనుకోండి. వాడు కాలేజీలో బాగా క్లోజ్. నేను నా కాలేజీలోనే చదివాడు. అంటే నా క్లాస్మేట్ కాదు, కానీ నేనున్న చోట బిల్డింగ్లో ఆ పక్క రూమ్లో ఉండేవాడు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కాలేజ్ అయిపోయింది. కాలేజ్ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాడు. ఎస్, నేను యూనివర్సిటీకి వెళ్ళాను. కాకపోతే నాకంటే సీనియరు, 2 years 1 year 2 years సీనియరు. నేను యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ యూనివర్సిటీలో కూడా కొంతకాలం కలిసాము. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. మ్యారేజీకి కూడా నేను అటెండ్ అవ్వటం జరిగింది. బాగా క్లోజ్ కదా. ఆఫ్టర్ మ్యారేజీ కొంతకాలం తర్వాత ఫినిష్. ఆఫ్టర్ 30-40 years మొత్తానికి గాలించి వాళ్ళ ఊరు తెలుసు నాకు. వాళ్ళ ఊరు తెలిస్తే గాలిస్తే మొత్తానికి ఆ అబ్బాయి దొరికాడు. ఎరా ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎట్లా ఉన్నావు అంటే, ఏం లేదు, వాడు మచిలీపట్నంలో ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఏంటంటే ఇక్కడే కదా ఉద్యోగం చేశాను, ఇక్కడే ఫైనల్గా సెటిల్ అయిపోయాను, అంతే, ఫినిష్. పిల్లలు వెళ్ళిపోయారు అమెరికా, మేమిద్దరమే ఉన్నాం అన్నాడు. వాడికి చదువుకునే రోజుల్లో తెలుసా అక్కడ అందులోనే ఉద్యోగం ఉంటుందని, లేకపోతే అక్కడే వాడి డెస్టినీ అదే అని. మచిలీపట్నంలో ఉద్యోగం జాయిన్ అయ్యాడు. మచిలీపట్నంలోనే ఫైనల్లీ సెటిల్ అయ్యాడు. అక్కడే ఉండిపోయాడు అంతే. మరేంటి ఇంకా ఇక్కడ ఉంటావా, ఎక్కడికన్నా ఏ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వచ్చు కదా, ఎందుకురా, చాలు ఇక్కడ చాలు, అలవాటు అయిపోయింది అన్నాడు. ఈజ్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు షిఫ్ట్. తను అనుకున్నాడా? అలా ప్రతి మనిషి లైఫ్లో కూడా చూడండి,
ఎప్పుడు ఎక్కడుంటామో, ఎక్కడికి వెళ్తామో, ఏ పని చేస్తామో, లేకపోతే ఏ ఉద్యోగం చేస్తామో, ఏ వ్యాపారం చేస్తామో, ఎంతకాలం చేస్తామో, దాని తాలూకు పర్యవసానం ఎలా ఉంటుందో వీటి మీద మనకేమైనా అవగాహన ఉందా? ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ యాజ్ వీ ప్లాన్? చెప్పండి. మనం అనుకున్నట్టుగా ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాము, అనుకున్నట్లుగానే అవుతుందా? కొన్ని సందర్భాల్లో అవుతుంది, కొన్ని సందర్భాల్లో అవ్వదు కదా. చాలా సందర్భాల్లో అవ్వకపోవచ్చు కూడా, కొంతమందికి అయితే చాలా సందర్భాల్లో అవ్వదు. ఏంటి మరి దానికి? వాట్ ఈస్ ద కంక్లూజన్? సో మనం జీవించే జీవితం, ది లైఫ్ వీఆర్ లివింగ్ ఈజ్ సచ్, చెప్పాలంటే ది లైఫ్ వీఆర్ లివింగ్ ఈజ్ స్ట్రేంజ్, మిస్టరీ, అన్నోన్. వీఆర్ ఆల్వేస్, ఒక లైఫ్ చెప్పాలంటే ఒక సస్పెన్స్ థ్రిల్లరే మన లైఫ్. ప్రతి ఒక్కరి లైఫ్ ఒక సస్పెన్స్ థ్రిల్లరే. ఎందుకు సస్పెన్స్ థ్రిల్లర్ అంటే మరుక్షణం ఏమవుతుందో మనకు తెలీదు. ఎన్నో సర్ప్రైజులు. అంటే మన లైఫ్ మీద మనకి కంట్రోలు అంత లేదు. స్టిల్ we protest, we struggle, we try to carve out things the way we want. మరి ఎందుకు మన జీవితం మన చెప్పు చేతుల్లో ఉండదు? చాలా ఘటనలు జీవితంలో జరిగే, అనేక ఘటనలు, సంఘటనలు వాటంతట అవి కంటింజెన్సీ, అనుకోని విధంగా వాటంతట అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనమేమో అక్కడ వీ హ్యావ్ టు రెస్పాండ్, వీ హ్యావ్ టు యాక్ట్, అండ్ వీ డోంట్ నో వీ లివ్. ఎవరెవరో మన జీవితంలో తారసపడుతుంటారు, మన జీవితంలోకి వస్తారు, మన జీవితం నుంచి వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు జీవితాంతం మనతో ఉంటారు. ఇదంతా ఆయారాం గయారాం లాగా ఒక సంత మేళ అంటాం కదా, దాన్ని మేళా అంటే మేళా అనే కదా అంటారు. ఊరేగింపు కాదు, మేళాలు అవే మేళాలే కదా. ఈ మేళాలో సంత అనుకోండి లేదా మేళా అనుకోండి, మేళాలోకి సంబరం లేదా మేళా ఏదో అంటారు కదా, అట్లాగా తెలుగులో. అక్కడికి వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, ఎక్కడో కలుస్తారు, పరిచయం అవుతారు. కొంతమంది హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. మన కంట్రోల్ ఉందా? ఫైనల్గా మనం కూడా వెళ్ళిపోతాం అది ముగించుకుని. మరి ఇంత అన్సర్టనిటీ ఉన్నటువంటి ఈ జీవితం గురించి మరీ ఎక్కువగా సీరియస్గా తీసుకుని సీరియస్ అయిపోయి ఏదో అయిపోవటం ఎందుకండి? ఎవరో ఒక ఆయన అంటాడు, అన్హ్యాపీనెస్, నిజంగా అన్హ్యాపీనెస్ అనేది మన ఇట్ ఈజ్ అవైలబుల్, ఇట్ ఈజ్ దేర్ ఇన్ సెర్చింగ్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్ అంటాడు. మీకు అది చదివి వినిపిస్తాను ఉండండి. చాలా వాట్సాప్ మెసేజ్ వచ్చింది నాకేదో బాగుంది అనిపించింది. ఆయన అంటాడు, ఎవరు మా మహానుభావుడు ఎవరో రాశారో అని తెలియదు కానీ నాకు, ద సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ అట. ద సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ అన్హ్యాపీనెస్. ఇంకంతకనేం కావాలి? ద సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ అన్హ్యాపీనెస్. మనం హ్యాపీనెస్ అని వెతుక్కుంటూ వెళ్తుంటాం కదా, అదే దట్ ఈస్ ద రీజన్ ఫర్ అన్హ్యాపీనెస్. దానివల్లే అన్హ్యాపీనెస్ వస్తుందని. నిజమేనా? ఫర్దర్ ఏం చెప్తాడంటే ఆయన, యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. అరే వచ్చిన జీవితాన్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయవయ్యా, అండ్ యూ విల్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ మూమెంట్. మరి యంగ్స్టర్స్ నేను ఇప్పుడు చదివింది, ద సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ అన్హ్యాపీనెస్. యాక్సెప్ట్ ది లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ అండ్ యూ విల్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ మూమెంట్. మహానుభావుడు
ఇది డ్రాఫ్ట్ చేసింది ఎవరో నాకైతే తెలియదు, కానీ ఆయనకి జీవితం గురించి మంచి అవగాహనే ఉంది. లేకపోతే యాక్సెప్ట్ యాజ్ ఇట్ కమ్స్ అంటే, యాక్సెప్టెన్స్ అంటే చిన్న విషయమా? జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయవయ్యా, ముందు ప్రొటెస్ట్ చేయకయ్యా అని చెప్తున్నాడంటే, యాక్సెప్ట్ ద ప్రజెంట్ మూమెంట్, యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ టు యూ అంటే అంటున్నాడంటే అర్థం ఏంటి? పిచ్చి నాయలా, నీ చేతిలో ఉంది, నీ చేతిలో ఏమి లేదు, నువ్వు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు, నువ్వు చేయలేవు. వాట్ ఎవర్ యూ కమ్ అక్రాస్, యూ జస్ట్ ఎంబ్రేస్ ఇట్, టేక్ ఇట్, యాక్సెప్ట్ ఇట్ అండ్ లివ్ విత్ ఇట్. నువ్వు డిసైడ్ చేయలేవు, యు ఆర్ నాట్ ద డిసైడర్, యు ఆర్ ఓన్లీ ఏ ఫాలోవర్, you are only an observer and follower, and you are not a maker, you are only a taker. చూసారా ఆయన చెప్పడం? ఇందులో విషయం ఏంటంటే, నేను ఫిలాసఫీ మాట్లాడుతున్నాను అనుకోకండి, లైఫ్ గురించి మాట్లాడుతున్నాను, ఫిలాసఫీ ఏం కాదు. మీరు చూడండి, యు ఆర్ ఓన్లీ ఎ టేకర్ బట్ నాట్ ఎ మేకర్. వై డూ యూ ట్రై టు మేక్? యూ ట్రై, దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. భగవద్గీతలో చెప్తారు కదా, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటా పో, దాని ప్రతిఫలం, దాని తాలూకు రిజల్ట్ మీద నీకేం హక్కు లేదు, అధికారం లేదు. ఎందుకంటే ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నువ్వు నిర్దేశించలేవు, నువ్వు నిర్దేశించలేవు. నీకు కర్మ చేయటం వరకే, నీ పని నువ్వు చేసుకుపోవటం వరకే నీకు రిజల్ట్ నీ చేతిలో లేదు. నేను ఎందుకు చేయాలి అని చతికిలు పడి కూర్చోకుండా నీ పని నువ్వు చేసుకుంటా పో అంటాడు. కర్మకే అధికారం ఉంది, కానీ నీకు పని చేయడానికే అధికారం, కానీ పని తాలూకు ఫలితాన్ని ఆశించడానికి, నాకు ఇలాంటి రిజల్ట్ కావాలని కోరుకోవటానికి నీకేం లేదయ్యా, అధికారం లేదు, నీ వల్ల కాదు అని చెప్తున్నాడు కదా. అది ఆరుద్ర గారు అనుకుంటాను, దేవదాసు, కృష్ణ విజయ నిర్మల గారి దేవదాసు సినిమాలో పాట, రాకడకైనా పోకడకైనా కర్తవు కావుర నీవు, రాకడకైనా పోకడకైనా కర్తవు కావు నీవు. కర్త అంటే ఏంటి? మెయిన్, నువ్వు కర్తవు కాదు. రాకడికి పోకడికి నువ్వు కర్తవు కావు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే ఏమవుతుంది? దెర్ వుడ్ బి ఏ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ లైఫ్. వాట్ ఈస్ దట్ పారాడైమ్ షిఫ్ట్ అంటే, చాలా జీవితంలో జరిగే చాలా సంఘటనలు నా ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. ఐ రిపీట్, మన జీవితంలో జరిగే చాలా సంఘటనలు మన ప్రమేయమే లేకుండా జరుగుతున్నాయి. ఒక్కోసారి మనం ఏదో వెతుక్కుంటూ వెళ్తే మరొకటి ఏదో దొరుకుతున్నది. డాక్టర్ కావాలనుకుంటాడు, యాక్టర్ అవుతాడు. ఎంవి కామత్తేనా ఎంవి కామత్తే అనుకుంటా ఆయన పేరు, ఆయన పేరు చెప్పే ఉంటాను ఇంతకుముందు. ఆయన ఒకసారి, ఈ వాజ్ ఏ గ్రేట్ జర్నలిస్ట్ లేండి ఇండియాలో. ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు. సో ఐ హ్యాడ్ ది ఫార్చ్యూన్ టు విజిట్ హిమ్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్ మణిపాల్ యూనివర్సిటీ. ఆయన డాక్టర్ కావాలనుకున్నాడట, కానీ సైన్స్ చదివాడు, డాక్టర్ కావాలనుకున్నాడు. బట్ ఆ దిశలో ట్రై చేస్తూ ఇన్సిడెంటల్గా జర్నలిస్ట్ అయ్యాడు. ఆ రోజుల్లో స్వాతంత్ర్యానికి ముందు పుట్టినవాడు, 90s బతికాడు. 90s ఆర్కే నారాయణ, ఆర్కే లక్ష్మణ్ పక్కనే, ఉడిపి పక్కనే కదా. ఈయనకి సమకాలికులే కాదు, ఫ్రెండ్స్ కూడాను. ఆయన పెద్ద జర్నలిస్ట్ అయిపోయాడు. మనం ఏదో అనుకుంటాం, ఒకసారి ఏదో అవుతాం కదా. చాలా సందర్భాల్లో సమ్టైమ్స్ అనుకోకుండా మనకి ఎవరితోనో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఎలా ఉంటుందంటే, ఆ పరిచయం చాలా డీప్గా వెళ్ళిపోతుంది. బాగా క్లోజ్ అయిపోతారు వాళ్ళు మనకు క్లోజ్ అయిపోతారు, మనం వాళ్ళకి క్లోజ్ అయిపోతాం.
ఇలాగ సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ ఆల్సో ఇన్ ఢిల్లీ. తో అనుకోకుండా ఇద్దరు ముగ్గురు ఎలా అంటే బాగా క్లోజ్ అయిపోయారు. వాళ్ళు ఎంత ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లీ అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా ఫోన్లు, నేనైనా ఫోన్ చేస్తాను లేకపోతే వాళ్ళైనా ఫోన్ చేస్తారు. అంత క్లోజ్ అయిపోయాం. అంటే నేను ఢిల్లీ రావటం ఏంటి, వాళ్ళు ఢిల్లీ వాళ్ళతో నాకు పరిచయం అవటం ఏంటి, క్లోజ్ అవటం ఏంటి, వై ఆల్ దిస్? సో మన చేతిలో చాలా విషయాలు చాలా ఉండవు, మన కంట్రోల్లో ఉండవు. కాబట్టి విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ హౌ టు అండర్స్టాండ్ లైఫ్, హౌ టు లివ్ లైఫ్ అంటే చాలా సింపుల్ అండి. మనం పుట్టడానికి మీద మన కంట్రోల్ లేదు, చనిపోవటం మీద మన కంట్రోల్ లేదు. ఇన్ బిట్వీన్ మనం జీవించే లైఫ్ మీద మన కంట్రోలు చాలా తక్కువ ఉంది. అనిపిస్తుంది నా జీవితాన్ని నేను నడిపించుకుంటున్నాను, నేను బతుకుతున్నాను, నాకు నచ్చిన విధంగా బతుకుతున్నాను, లేకపోతే నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను చేయగలుగుతున్నాను అని. అదేం కాదు, అది ఓకే. కానీ ఇన్ బిట్వీన్ ద పీపుల్ వీ కమ్ అక్రాస్, ద సిచ్యువేషన్స్ వీ ఫేస్, all these are not in our control, not necessarily in our control. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కదా అంటే ఎస్, అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్లే, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ వల్లే మనం we come across the situations and we come across the people around. Once we understand this, మనకున్న కంట్రోలు తక్కువ. కాబట్టి మనది కానిది, మన వల్ల కానిది అని గురించి మనం ఎక్కువగా హైరాణ పడిపోయి ప్రయోజనం లేదు. పైగా ఏంటంటే మనం ఇక్కడ వీఆర్ అనే టెంపరీ స్టే, టూరిస్ట్ వీసా లాంటిదే. నేను ఎప్పుడు ఇదే మాట చెప్తుంటాను ఎక్కడైనా, టూరిస్ట్ వీసా మీద వచ్చిన లాంటి వాళ్ళం మనం. అయితే టూరిస్ట్ వీసా వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళకి నిష్క్రమణ తేదీ ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోవాలి ఆ డేట్ ఉంటుంది, ఆ డేట్కి వెళ్ళిపోవాలి ఆ దేశం వదిలేసి. టూరిస్ట్ వీసా దానికి ఏదో గడువు ఉంటుంది, గడువు తీరగానే వెళ్ళిపోతుంది. మనకి రియల్ లైఫ్లో ఏం జరుగుతున్నదంటే ఆ గడువు తేదీ మనకు తెలీదు, ఆ గడువు తేదీ మనకు ముందుగా తెలియదు, సస్పెన్స్, అంతే తేడా. మిగిలిందంతా ఒకటే, సేమే. సో the people we meet here, the people we love, live with, or the people we enjoy, the people whose company we enjoy, or the people we hate, the people we work with, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారండి, ఎక్కడుంటారండి? మనం ఎక్కడుంటాం, వాళ్ళు ఎక్కడుంటారండి వన్ ఫైన్ డే? ఏమీ లేదు కదా. ఏమీ లేని దాని గురించి ఎక్కువగా డీప్గా అటాచ్ అయిపోయి ఏదో అయిపోవటం కంటే కూడా కొంచెం తామరాకు మీద నీటి పొట్టులాగా ఉంటే 50% మనశ్శాంతితో బతుకుతాం. ఫెయిల్ అవుతాం, ప్రొటెస్ట్ చేయొద్దు. ఏదైనా చేస్తాము, ట్రై చేస్తాము, ఫెయిల్ అవుతాం. ప్రొటెస్ట్ చేయటం కంటే యాక్సెప్ట్ చేస్తే ఆ గొడవ అయిపోద్ది. ఓకే, లెట్ మీ యాక్సెప్ట్ ఇట్. అలా ఎందుకు జరిగిందని ప్రొటెస్ట్ చేస్తే ప్రాబ్లం తప్పదు. మనకు నచ్చిన ఉద్యోగం చేయాలనుకుంటాం, చేయలేకపోతాం, అది రాదు ఉద్యోగం, టెన్షన్ ఎందుకు? ఇట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. ఓకే. మనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే అందరూ ఏం లేదులేండి. జనరల్గా ఇండియాలో అయితే ఏదో అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా చాలా ఉంటాయి. సరే అనుకున్నాము, అవ్వలేదు, దట్ ఈజ్ ఆల్సో ఓకే. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. చాలా జీవితంలో జరిగే చాలా ఈవెంట్స్, సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు. కాబట్టి టూ మచ్గా వాపోవాల్సిన పని లేదు, మన పని మనం చేసుకుని పోవటమే. అయితే ఈ శరీరం ఉన్నంత వరకే లైఫ్. అది కూడా శరీరం ఉండటమే కాదు, శరీరం బాగున్నంత వరకే లైఫ్. శరీరం బాగోపోతే కూడా ప్రమాదమే. కాబట్టి ఇది ఒక పవిత్ర దేవాలయం. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కీప్ అవర్ సెల్ఫ్స్ ఫిట్. ఫస్ట్ డ్యూటీ కీప్ ఫిట్.
చాలా అవసరం. కీప్ ఫిట్ అంటే ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఇది ఈ శరీరంలో ఎక్కడైనా తేడా వస్తే ఫినిష్. నేను ఇప్పుడు నాకు ఏమైనా తేడా వచ్చి ఉంటే నేను మీ ముందు నిలబడి మాట్లాడగలిగి ఉండేవాడిని కాదు కదా, ఈ వీడియో పెట్టగలిగి ఉండేవాడిని కాదు కదా. పెట్టగలనా? ఫినిష్. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. సో కీపింగ్ ఫిట్, కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ in all circumstances at any cost. Whatever it takes, one should be ready to do whatever it takes to keep fit. In spite of best efforts, ఒకసారి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ స్పైట్ ఆఫ్ బెస్ట్ ఎఫర్ట్స్ వస్తాయి. ఓకే, రానివ్వండి, నాకే ఇలా ఎందుకు జరిగింది, నేను అది చేస్తున్నాను, నేను యోగా చేస్తాను, లేదా అది చేస్తాను, ఇది చేస్తాను, లేకపోతే నేను బ్యాలెన్స్డ్ ఫుడ్ డైట్ తింటాను, లేకపోతే అట్లా రకరకాలుగా నేను అసలు స్మోకింగ్ చేయను, గుట్కా పాన్ మసాలా తీసుకోను, నాన్ వెజిటేరియన్ తినను, లేకపోతే డ్రింకింగ్ అలవాటు లేదు, నాకెందుకు వచ్చింది క్యాన్సరు అంటాడు ఒక ఆయన. అట్లా చూస్తున్నాం మనం. మా రిలేటివ్స్లోనే ఒక అబ్బాయికి జరిగింది అలాగా. ఈజ్ లేట్ 50s, 60 కూడా లేవు, గొంతు క్యాన్సర్ వచ్చింది. అది కూడా ఆ అబ్బాయి సిగరెట్ బీడీ కాదు కదా, మందు కాదు కదా, అసలు మర్చిపోండి, అసలు ఏం అలవాటు లేదు. ఇంటి పట్టున ఉండే మనిషి, బయట తిరిగేవాడు కూడా కాదు, ఇంట్లో చేసిన భోజనమే తిని చిన్న ఉద్యోగం చేసేవాడు. అది వచ్చింది, అది ఫైనల్గా పోలా. 2.5 సంవత్సరాలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అతను ఏమిటి వాళ్ళు స్మోకింగ్ చేస్తారు, వీళ్ళు డ్రింకింగ్ చేస్తున్నారు, వాళ్ళు అవి చేస్తున్నారు, ఈ చేస్తున్నారు, గుట్టకాలు పాన్ మసాలాలు అవి అదే పనిగా తింటున్నారు, వాళ్ళకి వస్తే న్యాచురల్ గొంతు క్యాన్సరు, నాకు రావటం ఏంటి? అతను చాలా వాపోయాడు, చాలా అయ్యి చనిపోయాడు అనుకోండి, ఇట్స్ ఓకే. సారీ, ఒక్కొక్కసారి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ అనుకోకుండా ఏవో జరుగుతుంటాయి, వస్తూ ఉంటాయి, అది కూడా యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. వై మీ, నాకే ఇలా ఎందుకు జరిగింది అని తల పట్టుకుని కూర్చుంటే టెన్షన్ వస్తుంది. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలంటే యాక్సెప్ట్ చేయాలి కదా. సో ఫస్ట్ మన చేతిలో ఉన్నది ఏంటంటే వీ షుడ్ కీప్ అవర్ సెల్ఫ్ ఫిట్ అండ్ అంతే, ఏం లేదు. ఇక్కడ తేడా రాకూడదు. ఇక్కడ తేడా వస్తే మిగిలిన అన్నీ పోతాయి. జనరల్గా మనం హెల్దీగానే పుడతాము, హెల్దీగానే ఉంటాము మోస్ట్లీ. కాకపోతే మన లైఫ్ స్టైలు లైఫ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోతే మాత్రం తేడా వచ్చేస్తుంది. అలా రాకుండా చూసుకోవాలి. కీప్ ఫిట్ కదా. సో రెండు ఏంటంటే మేనేజ్ ఫైనాన్సెస్. ఎందుకంటే డబ్బు లేనిదే ధనమేర అన్నిటికీ మూలం అన్నారు కదా. మేనేజ్ ఫైనాన్సెస్. ఇక్కడ ఫైనాన్సెస్ మేనేజ్ చేయటంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీని గురించి నేను ప్రత్యేకించి లెసన్స్ చెప్పాల్సిన పని లేదు. చాదర్ దేక్కర్ పాము పసారం అంటారు కదా. దుప్పటి తాలూకు నిడివి పొడవు చూసుకుని దాన్ని బట్టి కాళ్ళు చాపమని. పొట్టి దుప్పటి ఒక 5 అడుగులు 5 feet దుప్పటి మనం కాళ్ళు చాపితే కాళ్ళు బయటకు వచ్చేస్తాయి. దుప్పటి పొడవుగా 7 అడుగులు ఎంత ఉంటే కనీసం అది ఓకే. మరి 6 అడుగులు ఉన్నా కానీ ఇబ్బంది. చాదర్ దేక్కర్ పాము పసారం. ఎప్పుడు కూడా లైఫ్లో ఎక్సెస్గా అంటే ఓవర్ స్పెండింగ్ చేయకూడదు. వీ షుడ్ నాట్ స్పెండ్ ది మనీ దట్ వీ డోంట్ హ్యావ్. అది బేసిక్ ప్రిన్సిపల్. ఒక్కోసారి కలిసి రాదు. నష్టాలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి కదా. రాకుండా ఉంటాయా? ముఖ్యంగా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు వాళ్ళకైతే మరీ ఎక్కువ ఉంటాయి. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ కొంచెం తక్కువ ఉంటాయి, కానీ ఉంటాయి వాళ్ళకు కూడా. ఒక్కోసారి రిచ్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా డబేలను పడిపోయి వైకుంఠపాళిలో పెద్ద పాము కరిసినట్టు కింద పడిపోతారు. విల తట్టుకోలేరు. లైఫ్ మామూలే కదా. బట్ మన చేతిలో ఉన్నంత వరకు ఏంటంటే మేనేజ్ ఫైనాన్సెస్ ప్రాపర్లీ. అంటే తగినంత ఆదాయం లేకపోతే ఆదాయం సమకూర్చుకోవాలి. సమకూర్చుకోవడానికి తగిన కృషి చేయాలి. అవసరమైతే కొంచెం ఎక్కువగా కష్టపడాలి. ముఖ్యంగా వయసులో ఉన్నప్పుడు బిలో 60 అని చెప్పొచ్చులేండి. ఎందుకంటే 60 years అంటే
పాత రోజులు కదా, ఈ రోజుల్లో 60 ఇయర్స్కి ఎవరు ముసలి వాళ్ళు అవ్వటం లేదు కదా, అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో బిలో 60 పోనీ బిలో 50 వేసుకోండి. బిట్వీన్ 20 and 50 ఇయర్స్ ఆ మధ్యలో చాలా ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా, మిస్యూజ్ చేసుకోకుండా ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా పొజిషను స్ట్రెంగ్తన్ చేసుకోవటానికి కష్టపడే వయసు అది. అప్పుడు ఆ టైంలో బిట్వీన్ 20 and 50 లాయిటరింగ్ అంటే ఎట్లా చెప్పాలంటే వేస్ట్ చేసుకున్నారనుకోండి, టైంని వేస్ట్ చేసుకుని ప్రాపర్గా మేనేజ్ చేసుకోలేదనుకోండి ఫైనాన్సెస్, ఆ తర్వాత జీవితం కట్టి కుడుపుతుంది, చాలా ప్రమాదం. అప్పుడు ఎందుకంటే ఏజ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత శరీరం సహకరించదు కదా, మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువైపోతుంది. అక్కడికి వెళ్ళాలి, నడిచెళ్ళే రోజులు కావు, నడవలేను కాబట్టి ట్యాక్సీయో లేకపోతే ఆటో తీసుకోవాలి, డబ్బులు అవుతాయి. నేను స్లీపర్ క్లాసులో ప్రయాణం చేయలేనప్పుడు ఏదో చేసేవాళ్ళం, అయితే ఏసీ ఉండాల్సిందే. అది ట్రైన్ ప్రయాణం చేయలేను, వయసు కూడా ఇది, తర్వాత అంత టైము లేదు, అంత ఎనర్జీ లేదు, ఫ్లైట్ ఎక్కాల్సిందే. మరి 2,000 రూపాయలు ట్రైన్లో వెళ్తే అవుతుంది, 6,000 రూపాయలు 8,000 రూపాయలు ఫ్లైట్లో వెళ్తే అవుతుంది, అయినా కానీ ఫ్లైటే. ఇట్లా చూసారా, కంఫర్ట్స్ మనం కొనుక్కోవాల్సి వస్తుంది. కంఫర్ట్స్ కొనుక్కోవాల్సిన ఏజ్ అది. అప్పుడు కంఫర్ట్స్ కొనుక్కోవాల్సిన ఏజ్లో మనకి లేకపోతే ఏమవుతుంది, బలవంతాన స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఏజ్డ్ పీపుల్ అబౌవ్ 60 స్లీపర్ క్లాసులో ఎవరైనా ప్రయాణం చేస్తుంటే ఎప్పుడో ఒకసారి ఎమర్జెన్సీ, అది పర్వాలేదు, రిజర్వేషన్ లేదు, ఏదీ లేదు, కానీ వెళ్ళాలి అర్జెంట్, అది వేరే సంగతి. అదర్వైజ్ రెగ్యులర్గా స్లీపర్ క్లాసులోనో జనరల్ కంపార్ట్మెంట్లోనో, జనరల్ వెళ్ళరనుకోండి ఎవరునూ, జనరల్ కంపార్ట్మెంట్లోనో స్లీపర్ క్లాసులోనో ప్రయాణం చేస్తుంటే 60 సంవత్సరాలు దాటిన వృద్ధుడు కాకపోయినా 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి, దాని అర్థం ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్, హీ కుడ్ నాట్ మేనేజ్ లైఫ్ ప్రాపర్లీ. నేను చాలా కష్టపడ్డాను, అది చేశాను, ఇది చేశాను, ప్రయత్నించాను అంటాడు. అట్లా కుదరదు, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టుండాల్సింది. ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే ఎక్స్ట్రా బెనిఫిట్ ఎలాగో వస్తుంది. అది ఎక్స్ట్రా ఎఫర్ట్ వయసులో ఉన్నప్పుడు పెట్టగలం, కానీ వయసు ఉడిపోయినప్పుడు పెట్టలేం. రిపేర్ మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువైపోతుందండి వయసు పెరిగే కొద్దీ, దానికి డబ్బులు కావాలండి. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. నా పిల్లలు చూస్తారులే, మా తమ్ముడు మా అన్నయ్య చూస్తాడు, మా చెల్లెలు చూస్తుంది, లేకపోతే నా భార్య చూస్తుంది, లేదా నా భర్త చూస్తాడు. నో, సారీ. మీ దగ్గర యాసెట్స్ ఉంటే, ఆస్తులుంటే, అవి మీ స్వాధీనంలో ఉంటే అవి ఉపయోగపడతాయి. లేకపోతే డబ్బుంటే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఉపయోగపడతాయి. లేకపోతే అసలు మన సొంత వాళ్ళు కూడా మనల్ని ఖాతరు చేయరు, పట్టించుకోరు. గడనుడిగిన మగని చూసిన నడపీనుగా వచ్చుననుచు నగదురు సుమతి అని సుమతి శతకం ఉంది. సొంత భార్యే చూడు నడుస్తున్న పీనుగా వస్తున్నది అంటుందట, ఏది సంపాదన లేని మొగుడిని చూసి. గడనుడిగిన మగని చూచిన నడపీనుగా వచ్చననుచు నగుదురు సుమతి అని. భార్యే అట్లా ఆలోచించినప్పుడు మిగతా ప్రపంచం ఎలా ఉంటుంది? పిల్లలు కూడా అంతే, వెయిట్ ఎవరు. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయనుకోండి, నాన్నగారు అంటారు. తర్వాత కోడళ్ళు కూడా మామయ్య గారు, తాతగారు చూడు, తాతగారు అంటే వెయిటేజ్ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీలో ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేకపోతే ఆ వెయిటేజ్ ఉండదు. కాబట్టి మేనేజ్ యువర్ ఫైనాన్సెస్. అక్కడ కాంప్రమైజ్ కాకూడదు. అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే. కలిసి రానప్పుడు ఏమవుతుందంటే ఎదురేతలా ఉంటుంది లైఫ్. ఇంత ఎఫర్ట్ పెడితే ఇంత వస్తుంది, అసలు రాకుండా మాత్రం పోదు. ఒక్కోసారి ఇంత ఎఫర్ట్ పెడితే ఇంత వస్తుంది, ఒకసారి ఇంత ఎఫర్ట్ పెడితే ఇంతే వస్తుంది. ఆ ఇంత కోసం ఇంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. బికాజ్ అది ఎదురుగాలి వాలుగాలి అంటాం కదా. ఎస్, ఓకే, అనుకూల వాతావరణం కాదు అది. మరి పూర్వజన్మ సుకృతం అనాలా, లేకపోతే ఇంకోటి అనాలా, అవన్నీ ఎందుకు అనుకోవటం. ఓకే, అయినా కానీ చేసుకుపోతుంటే ఎంతో కొంత వస్తుంది కదా ఎక్స్ట్రా ఎఫర్ట్, ఇంక్రిమెంటల్ బెనిఫిట్. ఆ ఇంక్రిమెంటల్ బెనిఫిట్ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఎఫర్ట్తో మ్యాచ్ అవ్వచ్చు, ఎఫర్ట్తో
మ్యాచ్ కాకపోవచ్చు. ఇంక్రిమెంట్ మాత్రం ఇంక్రిమెంటే, వచ్చేదే. ఇది చాలా అవసరం. కాబట్టి హెల్త్తో పాటు ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోవటం అవసరం కదా. ఈ రెండు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని మేనేజ్ చేసుకున్న వ్యక్తి he can lead a balanced life provided that he has been able to maintain good relations. ఈ మూడు చాలా కీస్ అండి, అంతే. వీటి మీదే గుడ్ రిలేషన్స్ అంటే మనం మన పేరెంట్స్ కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు, భార్య లేదా భర్త, మన పిల్లలు కావచ్చు, మన సోదరులు అన్నదమ్ములు అక్కచెల్లెలు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు, పదుగురితో చెప్తారు కదా, పదుగురితోటి సఖ్యంగా ఉండగలిగితే, ఎందుకంటే మనం పోయాక మనల్ని తీసుకెళ్ళడానికి నలుగురు కావాలంటారు. విన్నారు? అది మా ముతక సామెత చెప్పేవారు, పల్లెటూళ్ళలో ఇది చాలా పాపులర్. అంటే కనీసం నలుగురు ఉండాలి, అంటే కనీసం నలుగురిని మంచిగా చేసుకుని బతుకు, లేకపోతే బ్రతుకు దుర్భరం అవుతుందని చెప్పటం. లేకపోతే బతుకు దుర్భరం అవుతుందయ్యా, కనీసం నలుగురు ఉండాలి అని. ఆ నలుగురు ఎవరంటే ఏంటంటే లైఫ్ అదే వాళ్ళే కదండి. ఈ వాట్సాప్ మెసేజ్ కూడా నేను స్టేటస్లో పెట్టినట్టున్నాను ఎప్పుడో. దాచుకోలేనంత ధనం, లెక్కించలేనన్ని ఆస్తులు కూడబెట్టిన వారి కంటే, దాచుకోలేనంత ధనం, లెక్కించలేనన్ని ఆస్తులు కూడబెట్టిన వారి కంటే ప్రతిరోజు ప్రేమగా పలకరించే 10 మందిని కలిగి ఉన్నవారే గొప్పవారు. ప్రతిరోజు ప్రేమగా పలకరించే 10 మందిని కలిగి ఉన్నవారే గొప్పవారు. మనం మెయింటైన్ చేసిన రిలేషన్సే మనకి శ్రీరామ రక్ష. మెయిన్గా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన భార్య, మన భర్త భార్య, వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్స్ చాలా చక్కగా చాలా ప్రాపర్గా ఉండాలంటే ప్రతి భర్త కూడా తన భార్యతోటి మంచి సత్సంబంధాలు నెలకొల్పుకోవాలి. ప్రతి భర్త అంటే భార్యని షీ షుడ్ షో కన్సర్న్. గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయటం అంటే ఏంటి? అండర్స్టాండింగ్ హర్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ అండ్ హెల్పింగ్ హర్, సాటిస్ఫైయింగ్ హర్ వాంట్స్. ఇప్పుడు అన్నీ చేయలేము. నాకు ఒక 50 లక్షలు పెట్టి బంగారం కొనిపెట్టమంటే కొనిపెట్టలేము. అందరూ కొనిపెట్టలేరు కదా. లేదు ఒక 50,000 రూపాయలు చీర, 25,000 రూపాయలు చీర నాకు కొంటావు చస్తావా అంటే 25,000 రూపాయలు చీర కొనిపెట్టలేకపోవచ్చు, కొనిపెట్టవచ్చు, అది వేరే సంగతి. కొనిపెట్టగలిగితే కొనిపెట్టడమే, తప్పే ఉంది. వాట్ ఈజ్ దేర్? ఏం చేసుకుంటాం డబ్బులు? లేకపోతే ఏదో. సో it is not that you are satisfying every want of her, but at least basics. రెండోది న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్, షోయింగ్ కన్సర్న్. అంటే వర్క్ ఫర్ ఈచ్ అదర్. అంటే భర్తకి ఇబ్బంది అయితే భార్య సేవ చేస్తుంది, అలాగే భార్యకి ఇబ్బంది అయితే భర్త కూడా సేవ చేయాలి కదా. నాకు ఆఫీసులో ఏమైంది, ఎవరినైనా పెట్టుకొని పిలు, లేకపోతే ఈ పక్కింటి ఆవిడని పిలు, నీకు కాళ్ళు పడుతుంది, లేకపోతే పని మనిషికి చెప్పు. ఆ టైప్ కాదు. వయసులో ఉన్నప్పుడు ఒళ్ళు పొగరు. వయసులో ఉన్నప్పుడు ముఖ్యంగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఇంకోటి కానీ పొగరు ఉంటుంది. అందరికి ఉండదులేండి, కొందరికి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే భార్య అంటే ఏదో పని చేస్తుంది, కాసిపోతుంది, పిల్లల్ని పెంచుతుంది, ఇల్లు చూసుకుంటుంది,
అంతకన్నా ఏముంది, అంతకన్నా ఇంపార్టెన్స్ ఏముంది మనిషికి అనుకున్నట్టుగా బిహేవ్ చేస్తారు. అది ఎంత ప్రమాదం అంటే వాళ్ళ వయసు ఉడిగిన తర్వాత లేదా వాళ్ళకి ఏదైనా సిచ్యువేషను, వాళ్ళకి హెల్త్ ఛాలెంజెస్ ఏదైనా వచ్చినప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు షీ విల్ టర్న్ ద టేబుల్ ఆన్ హిమ్. ఎంత మంచి అమ్మాయి అయినా, మంచి భార్య అయినా ఖచ్చితంగా అక్కడ రియాక్ట్ అవుతుంది, రివర్స్ అవుతుంది. సేవ చేసినా అన్నీ వడ్డించి మరి సేవ చేస్తుంది. అంటే వడ్డించడం అంటే దెప్పి మరీ సేవ చేస్తుంది. నువ్వు అలాగా, అప్పుడు ఇలాగా నువ్వు అది ఇది అని. వికెట్ డౌన్ అయిపోద్ది అబ్బాయి గారికి ఫైనల్. అట్లా దానికంటే కూడా బాగున్నప్పుడు ఒకరికొకరు కన్సర్న్, దే షుడ్ బి ఏబుల్ టు షో కన్సర్న్ ఫర్ ఈచ్ అదర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫ్యామిలీలో భార్యాభర్తలే రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం విషయంలో ఇక్కడ తేడా రాకూడదు. అక్కడ సింపుల్ ఏమి లేదండి. ఈచ్ షుడ్ బి ఏబుల్ టు డూ సమ్ సాక్రిఫైస్ ఫర్ ది అదర్. భర్త భార్య కోసం, భార్య భర్త కోసం చిన్న సాక్రిఫైసులు చేయటం, అది చాలు. సాక్రిఫైస్లోనే ఉంది లవ్, ఎఫెక్షన్ అనేది. మా ఫాదరు నాకు బాగా గుర్తు. ఆయన విజయవాడ వచ్చేవారు. విజయవాడ తన పని మీద వచ్చేవారు. నేను ఇక్కడి నుంచి నేను చదివే కాలేజీ అక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళేవాడిని. అక్కడ కలిసేవాళ్ళం. సో నేను ఐ షుడ్ బి బ్యాక్ అండ్ ఆయన వేరే ఇంకో చోట ఉండేవారు. నేను ఇక్కడ కాలేజీ వేరే రూమ్ తీసుకుని రూమ్లో ఉండేవాడిని, చదువుకునేవాడిని. ఆయన జేబులో ఊరు వెళ్తా జేబులో డబ్బులు తీసి నాకు ఇస్తూ ఉండేవాడు. ఒక్కోసారి ఎట్లా ఉండేవాడంటే ఆయన వెళ్ళటానికి సరిపడా ఛార్జీ డబ్బులే ఉండేవి. జేబులో డబ్బులు అంటే 20 రూపాయలు అనుకోండి ఛార్జీలు, 10 రూపాయలు 20 రూపాయలు ఆ రోజుల్లో, అంతే, ఎంతకన్నా ఎక్కువ ఉండేది కాదు. ఆయన వెళ్ళే ఊరికి 10 రూపాయలు కావాలి. ఆ 10 రూపాయలు 15 రూపాయలు ఉంచుకుని మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే 10, 20, 25 నా చేతిలో పెట్టేవాడు. ఏంటి నీకు వెళ్ళాలి కదా, నీకు వెళ్ళటానికి డబ్బులు కావాలి కదా అంటే, ఉన్నాయి కదా, ఇది ఉంది కదా, 10 రూపాయలు ఉంది కదా, 20 రూపాయలు అనేవాడు. ఓరి బాబు, ఇదేంట్రా బాబు, కాదులే, అట్లా కాదు, మినిమం బొటాబొటీగా కావాల్సిన డబ్బులు జోబులు వేసుకెళ్ళటం ఏంటి, లేదు అని చెప్పి నేను వారించేవాడిని. నాకు ఆశ్చర్యం వేసేది. అంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తారో అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన వెళ్ళటానికి ఛార్జీలకి సరిపడా మాత్రమే ఉంచుకుని మిగిలిన డబ్బులు నాకు ఇచ్చేయటం ఏంటి? దాచుకోవచ్చు కదా, లేదు నా దగ్గర ఇంతే ఉంది, ఈ డబ్బులు తీసుకెళ్ళి చాలు అని అనవచ్చు కదా. దట్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. పేరెంట్స్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇవన్నీ మర్చిపోతారు. అందరూ మర్చిపోరులేండి, కొందరు మర్చిపోతారు. అవేం గుర్తురావు. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేసి పెంచారన్నది వీళ్ళకి గుర్తురాదు. అది చెప్పాలంటే ద్రోహమే, పాపం కూడా. తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు. మా రిలేటివ్స్లో వాడు ఒక కుర్రవాడు, రిలేటివే, కొంచెం దూరం చుట్టం అనుకోండి. వాడు మా అమ్మని కొద్దిగా ఏదో చిన్న ఆస్తి ఉంది ఆవిడకి, పెద్దగా ఏం లేదు, ఆవిడ పేరు మీద చిన్న స్థలం ఉంది. ఆ అమ్మని నేను తీసుకెళ్తాను, ముగ్గురు కొడుకులు, ఒకడు పోయాడు అనుకోండి, 2 ఉన్నారు. మా అమ్మని నేను తీసుకెళ్తాను, తండ్రి లేడు, మా అమ్మని తీసుకెళ్తాను, నేను పెంచుతానని తీసుకెళ్ళిపోయి వృద్ధాశ్రమంలో పడేశాడు అమ్మని. ఫార్చునేట్లీ ఆవిడ వృద్ధాశ్రమంలో పడిపోయి ఆ ఫోను కొడుకు చేద్దామని, ఇక్కడ ఏదో బాబు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఏదో అక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో ఏముందండి, ఫ్రీగా ఇచ్చే వృద్ధాశ్రమం, డబ్బులు కట్టేది కాదు. డబ్బులు కట్టేది అయితే వాళ్ళు చూసుకుంటారు, ఫ్రీగా అయితే ఏదో పడేస్తారు, అలా పడి ఉండాలి. వృద్ధాశ్రమంలో పడేస్తే ఆవిడ అనుకోకుండా ఒక నంబరు ఫోన్ చేసింది. అప్పుడు ఫోన్ చేయించింది ఎవరికో, నాకు వచ్చింది ఆ నంబరు. ఏంటి, తన కొడుక్కి చేయాలి, బాబు నాకు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఏదో ప్రాబ్లం గురించి చెప్పాలి. పాపం కొడుక్కి చేయాలనుకున్నది, నా నంబర్ నాకు వచ్చింది. నేను మాట్లాడి, సో ఏంటి ఇట్లా అంటే, ఓ నీకు వచ్చిందా ఈ నంబరు,
నేను వాడికి నా కొడుక్కి చేయాలనుకున్నాను అని చెప్పింది. ఏంటి సంగతి, ఎక్కడున్నావు ఏంటంటే అవన్నీ చెప్పింది. అవన్నీ చెప్పేటప్పటికి వాళ్ళకి రిలేటివ్స్కి వాడికి క్లోజ్గా ఉన్న రిలేటివ్స్ చెప్పా, వాడేంటి వృద్ధాశ్రమంలో పడేస్తాడు అమ్మని తీసుకెళ్ళి, పెంచుతానన్నాడు, పెంచకుండా వృద్ధాశ్రమంలో పడేశాడు. దాసరి నారాయణరావు గారి సినిమా ఉంది కదా, అయ్యా అయ్యా ఎందుకు గొయ్యా అంటే, మీ అయ్యకు చేసిన ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా అంటాడు ఆ పాటలో. తాత మనవడు అనే సినిమా చాలా గొప్ప ఫిలసాఫికల్ మూవీ అది, తాత మనవడు అనేది. మీ అయ్యకు చేసిన ఈ మర్యాద రేపు నీకు చేయాలి కదయ్యా అని. సో గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళ సాక్రిఫైసెస్ని మనం తీసుకుని విస్మరిస్తే, రెసిప్రొకేట్ చేయకపోతే అది మనల్ని ఎప్పుడొకప్పుడు కొట్టేస్తుంది. ఇట్ విల్ కమ్ బ్యాక్ టు అస్. ఇఫ్ వీ గివ్ గుడ్ విల్ గెట్ గుడ్, ఇఫ్ యూ గివ్ బ్యాడ్ విల్ గెట్ బ్యాడ్. సో రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం అంటే ఏంటంటే సాక్రిఫైస్. ఒక ఫ్రెండ్ ఒక ఆయన నాకు చాలా ఎమర్జెన్సీ అండి, ఇట్లా ఉంది అట్లా ఉంది, కనీసం మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ అన్నగారు అమ్మాయి పెళ్ళి అది అట. తర్వాత ఈయన పరిస్థితి ఏమి అంత బాగోలేదు, నాకు చాలా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, అట్లా ఇట్లాగా 2-3 లక్షలన్నా కావాలి అది ఇది అని చెప్పాడు. టైంకి నా దగ్గర బ్యాలెన్స్ లేవు, అయినా కానీ కొద్దిగా ఏదో చూసి మేనేజ్ చేసి ఐ సెంట్ హిమ్ మనీ. ఏదో మీ బాధ మీరు పడండి, నా దగ్గర లేదండి, నేను ఎక్కడో ఉన్నాను, నాకు కొంచెం వీలు పడదండి అని చెప్పేయచ్చు. కానీ ఐ హ్యాడ్ టు డూ సమ్ సాక్రిఫైస్. కొంచెం సాక్రిఫైస్, బ్యాలెన్స్లు చెక్ చేసుకోవాలి కదా, మనకి ఖర్చులు ఉంటాయి. సరే ఏదో చేసి చూసి ఏదో మొత్తానికి ఏదో చేసి పంపించాము. ఊరికే ఇవ్వలేదులేండి, అప్పుడు లోనే ఎప్పుడొకప్పుడు ఇస్తాడు తిరిగి, అది వేరే సంగతి. వదిలేయచ్చు, నాకు చూడండి ఇంకెక్కడైనా ట్రై చేయండి, వీలు పడదులేండి, నా దగ్గర లేవని చెప్పేయచ్చు. చెప్పటం ఒక పద్ధతి, హెల్ప్ చేయటం ఇంకో పద్ధతి. కానీ మనం చేసే ఈ సాక్రిఫైసెస్ ఎలా అంటే, అతను ఎంత ఒబీడియంటు ఎంత ఇదిగా ఉంటాడంటే, నేనంటే ఏదైనా పని చెప్తే ఏదైనా మాట అంటే ఇది ఇలా ఉంది ఇలా ఉందంటే వచ్చి వాలిపోతాడు. అది ఎట్లా వచ్చింది? బికాజ్ ఐ మేడ్ సమ్ సాక్రిఫైసెస్ లైక్ దిస్ ఫర్ హిమ్. మంచి ఫ్రెండ్ అయ్యాడు, నేనంటే చాలా అభిమానం, అంటే కృతజ్ఞత ఉంది, చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే మనం హెల్ప్ చేస్తాం కానీ సాక్రిఫైస్ చేస్తాం కానీ వాళ్ళ తరపు నుంచి వాళ్ళు చేయరు, ఏ చేశాడులే అంటారు అంతే. రెసిప్రొకేట్ చేయరు, అట్లీస్ట్ కృతజ్ఞతా భావం ఉండదు. రెసిప్రొకేట్ చేయటం అంటే వాడి దగ్గర ఉంటే, ఇప్పుడు నేను మీకు ధన సాయం చేశాను, మీ దగ్గర ఉంటే ధన సాయం చేస్తారు, తిరిగి ఇచ్చేస్తారు. తిరిగి ఇవ్వలేకపోతే కనీసం అయ్యో ఈయన నాకు ధన సాయం చేశాడు, ఈయన నాకు చాలా హెల్ప్ చేశాడు, అయ్యో నేను ఇవ్వలేకపోతున్నాను అనే ఫీలింగు, గ్రాటిట్యూడ్ ఉందనుకోండి, దట్ మ్యాన్ ఈజ్ ఓకే. మీకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ యూ గాట్ గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్తో కడుపు నిండుతుంది. ఏంటండి డబ్బులు పోతే ఎలాగా అంటే అదేం కాదు, మీరు చేసిన దానికి మరొక రకంగా మీకు వస్తుంది. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి హెల్ప్ నుంచి బ్లెస్సింగ్ వస్తుంది. దట్ గ్రాటిట్యూడ్ జనరేట్స్ సమ్ సార్ట్ ఆఫ్ బ్లెస్సింగ్. కృతజ్ఞత ఎదుటి వ్యక్తికి మనం చేసే మేలు నుంచి అతని లోపల నుంచి వచ్చేటటువంటి ఫీలింగ్స్, గ్రాటిట్యూడ్, అది దట్ విల్ ఫ్రక్టిఫై ఇంటూ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ మనకి వస్తుంది, మనకి మరో రూపంలో వస్తాయి డబ్బులు. అతని నుంచి రాకపోయినా ఇంకో రూపంలో వస్తాయి. మనం చేసిన పుణ్యం ఊరికే పోదంటారు కదా, అలాంటిది ఇది కూడా. కాబట్టి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి, వెదర్ ఇట్ ఈజ్ విత్ ది వైఫ్, చిల్డ్రన్, చూసారా, పిల్లలకి ఎలాగో చేస్తాంలేండి, మోస్ట్లీ అట్లా చేయని వాళ్ళు ఉండరు, ఎక్సెప్షన్ అంతే.
ఫ్యామిలీ, భర్త, భార్య, పిల్లలు, ప్లస్ మదర్ ఫాదర్ ఉంటే వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే కదా. బ్రదర్సు, నెక్స్ట్ బ్రదర్సు, సిస్టర్సు, లేకపోతే ఫ్రెండ్స్, రిలేటివ్స్, వీళ్ళతోటి, లేకపోతే మనం ఆఫీసులో పనిచేసేటువంటి మన కొలీగ్స్, వీళ్ళతోటి మనం ఒక రేపో ప్రాపర్ రిలేషన్షిప్, చక్కని రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అది చేయలేకపోతే లోక కంటకుడు అంటారు చూసారా, అట్లా ఉంటే, అలా బతికితే we are not going to live comfortably. If we cannot keep others happy, others will not allow us to be happy, to live happy. జాన్ ఎఫ్ కెనడీ చాలా గొప్ప ఫిలాసఫర్ అండి ఒక రకంగా. జాన్ ఎఫ్ కెనడీ అంటాడు, ఇఫ్ ద రిచ్ కెనాట్ హెల్ప్ ద పూర్ విల్ నాట్ అలౌ ద రిచ్ టు లివ్ హ్యాపీ అన్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో చదివాను. ఇఫ్ ద రిచ్ కెనాట్ హెల్ప్ ద పూర్ విల్ నాట్ అలౌ దెమ్ టు లివ్ హ్యాపీలీ. ఈ పేదవాళ్ళకి ఉన్నవాళ్ళు సాయం చేయకపోతే ఈ పేదవాళ్ళు ఈ ఉన్నవాళ్ళని సుఖంగా బతకనివ్వరు అని. అది కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ అనే గ్రంథం రాసి, కార్ల్ మార్క్స్, ఎంగిల్స్, మీరు వినే ఉంటారు వాళ్ళ గురించి. కార్ల్ మార్క్స్ అంటే కమ్యూనిజము, సోషలిజంని ఈ ప్రపంచానికి అందించిన వ్యక్తి కార్ల్ మార్క్స్. సోషలిజం, కమ్యూనిజం ఆయన దగ్గర నుంచి వచ్చినవి. ఆయన రాసిన దాస్ క్యాపిటల్ గ్రంథం కంటే కూడా, ఆ గ్రంథం అనుకోండి, దాని సారాంశం అంతా ఈ 2 లైన్లలో ఉంది. సోషలిజం ఇండైరెక్ట్గా ఆయన ఆ సోషలిజం గురించి మాట్లాడాడు. అది క్యాపిటలిస్టిక్ కంట్రీ అమెరికా, కానీ సోషలిజం గురించి మాట్లాడాడు. అంటే ఇన్బిల్ట్ సోషలిజం అనమాట అది. అందువల్ల ఏంటంటే రిలేషన్స్ మెయింటైన్ చేయటానికి మనం కొంత సాక్రిఫైస్ చేయాలి. అంటే సాక్రిఫైస్ ఎప్పుడు చేస్తామంటే మనలో సెల్ఫిష్నెస్ అనేది అందరిలో ఉంటుంది. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి సాయపడబోయని గురజాడ అప్పారావు గారు చెప్తారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పారు, రాశాడు కదా ఆయన. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడబోయని అన్న పదం వాడాడు చూసారా, అదే ఇది. అంటే వీఆర్ ఆల్ సెల్ఫిష్ పీపుల్, వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మన కంఫర్ట్స్ గురించి, మన సుఖం గురించే మనం ఆలోచిస్తున్నాము. ఓకే, కరెక్టే. మనము ప్లస్ ఎట్ ది మోస్ట్ మన ఫ్యామిలీ అంతా గిరిగీసుకుని ఉంటాం. బియాండ్ దట్ మనం సాక్రిఫైస్ లెవెల్స్ మారిపోతాయి. మన పిల్లలు, మన అబ్బాయి, డాడీ నాకు ₹1,00,000 కావాలి పలాందానికంటే, లేకపోయినా ఏదో అప్పు చేశానో ఏదో చేశానో వాడికి ఇస్తాం. అదే కొద్దిగా దగ్గర బంధువు, దూరం బంధువు, లేకపోతే మిత్రుడు, కావాల్సిన మిత్రుడే అనుకుందాం, నాకు ₹1,00,000 కావాలంటే ఏదో రకంగా సాక్రిఫైస్ చేసి వాళ్ళకి ఇవ్వం. వెసులుబాటు అయితేనే, వీలైతేనే ఇస్తాము, లేకపోతే లేదు కదా. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ప్రయారిటీ తప్పేం లేదు. ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కదా, ఇస్తాము. సాక్రిఫైస్ చేసి ఫ్రెండ్కో లేకపోతే ఇంకెవరికో ఇవ్వాల్సిన అవసరం లేదు, కరెక్టే. కానీ ఆ సెల్ఫిష్నెస్ ఎక్కువైతే మనం సాక్రిఫైస్ చెయ్యం. అసలు మన ఇంట్లో వాళ్ళతోనే మనం బేరాలు ఆడతాం. ఇదిగో నీకు మొన్న 10,000 ఇచ్చాను, ఆ 10,000 నాకు తెచ్చివు అని లెక్కలు. అంటే భార్యాభర్తలు కూడా లెక్కలు వేసుకుంటుంటారు కొన్ని ఫ్యామిలీస్లో. అక్కడ సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉందన్నమాట. సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉన్న చోట సాక్రిఫైస్ ఉండలేదు. సాక్రిఫైస్ ఎక్కడైతే ఉందో అక్కడ సెల్ఫిష్నెస్ తక్కువ, స్వార్థం తక్కువ ఉన్న చోట మాత్రమే త్యాగం అనేది ఉంటుంది. త్యాగం లేకుండా రిలేషన్షిప్ బిల్డప్ చేయడం కష్టం. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఎనీథింగ్, ఐ ఓన్లీ వాంట్ టు గెయిన్.
అని ఎవరైతే గిరిగీసుకుని కూర్చుంటారో దే మిస్ అ బిగ్ థింగ్ ఇన్ లైఫ్, దట్ ఈజ్ రిలేషన్షిప్. కాబట్టి హెల్త్, వెల్త్, రిలేషన్షిప్ ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకుని బ్రతకటమే తప్ప నాకు అది కావాలి, ఇది కావాలి, అది రావటం లేదు, ఇది రావటం లేదు, అది అలా ఎందుకు జరిగింది, ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇదేంటే అట్లా ఉంది, అదేంటి అట్లా ఉంది అని గ్రంబ్లింగ్ టైపు, అంటే యాజిటేటింగ్ టైపు లేదా ప్రొటెస్టింగ్ టైపు లైఫ్ స్టైల్, మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే మనం we will never be happy. We can never live a life of happiness or life of peace. Kabatti life is beautiful if you know how to harness it. If you don't know, గతుకుల రోడ్లోనే జీవితం అంతా గతుకుల రోడ్లోనే వెళ్ళిపోతుంది. గతుకుల రోడ్డు మీద నడిచినా అర్థవంతంగా నడు, ఇది గతుకుల రోడ్డు, ఇది ఓకే, ఇది ఈ క్షణానికి ఇదే సాధ్యం, ఓకే లెట్ మీ గో హెడ్. అమ్మో గతుకుల్లో నడుస్తున్నాను, ఏంటి బతుకు, ఇలాంటి బతుకేంటి నాకు, గతుకుల్లో నడవాల్సి వస్తున్నది, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఏదో బతుకు, నాది ఒక బతుకేనా? హలో హలో హలో, నీకు అది వచ్చింది, ఫస్ట్ యాక్సెప్ట్ చేయి, నడు, ఓకే ఈ క్షణానికి ఇదే సాధ్యం అని నడు, లేకపోతే గమ్యాన్ని చేరుకోలేవు. స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోతుంది. అదంటే ఏంటి? ప్రొటెస్ట్ చేయటం, యాజిటేట్ చేయటం, ప్రొటెస్ట్ చేయటం, లేదా గ్రంబుల్ చేయటం, కంప్లైనింగ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే అది మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అప్పుడే రకరకాల కంప్లైంట్స్ వచ్చేస్తాయి శరీరంలో. దట్ విల్ ఎఫెక్ట్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో ఫైనల్లీ ఫిజికల్ హెల్త్. సో ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మేనేజింగ్ ఫైనాన్షియల్ పొజిషను ప్రాపర్గా చేసుకోవటం, ఫైనాన్సెస్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోవటం అంతే ఇంపార్టెంట్. ఈ రెండు ఉంటే సరిపోదు. మూడోది ఏముండాలి? రిలేషన్షిప్స్. నీవు నీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి నువ్వు ఎలా ఉన్నావు, సఖ్యంగా ఉన్నావా లేకపోతే పొగరు చూపిస్తున్నావా? ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్, మోర్ సెల్ఫిష్ ఆర్ అట్టర్లీ సెల్ఫిష్, యు ఆర్ అవుట్. సాక్రిఫైసింగ్ యాటిట్యూడ్, సాక్రిఫైసింగ్ నేచర్ ఉందా, బతికిపోతావు. యూ విల్ మెయింటైన్ గుడ్ రిలేషన్. మరి మీరు చెప్పండి, మా ఫాదరు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అయ్యో నాకు ఈ చాలులే, నాకు ఛార్జీలకు ఉన్నాయి సార్, ఛార్జీల డబ్బులు చాలులే, మిగతా డబ్బులు ఇగో ఆ డబ్బులు లెక్కేసుకుని జోబులో పెట్టుకుని ఇంకొక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా కనిపిస్తే అది కూడా తీసేసి నా చేతిలో పెట్టడానికి ప్రయత్నించేవాడు. చాలా సందర్భాలు నేను చూశాను. మరి అట్లాంటి ఫాదర్, మా ఫాదర్ కాదులేండి, పేరెంట్స్ అలాగే ఉంటారు మోస్ట్లీ. మరి అలాంటి ఫాదరు ఉన్నప్పుడు ఆ ఫాదర్కి మనం న్యాచురల్గానే ఎంత ఇదిగా ఉంటాం. న్యాచురల్ మా ఫ్యామిలీ అంతా కూడా మా ఫాదర్ అంటే, బికాజ్ ఆయన అట్లాంటి నేచర్ ఉన్నవాడు కాబట్టి ఆయన మేమందరం కూడా ఆయన అంటే పడి చచ్చిపోయేవాళ్ళం. ఎందుకని? రెసిప్రొకేషను. ది వరల్డ్ సబ్సిస్ట్ ఓన్లీ ఆన్ రెసిప్రోకల్ కన్సెషన్స్. చాలా మహానుభావుడు, ఎవరో ఫారినరే, వెస్టర్నరే రాశాడు. ది వరల్డ్ అంటాడు, ది వరల్డ్ సబ్సిస్ట్ అంటే డిక్షనరీ మీనింగ్ చూడండి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, సర్వైవ్స్ అని, జీవిస్తుంది, నడుస్తుంది అని అర్థం. ది వరల్డ్ సబ్సిస్ట్ ఓన్లీ ఆన్ రెసిప్రోకల్ కన్సెషన్స్. రెసిప్రోకల్ అంటే తెలుసు కదండి, ట్రిగ్నోమెట్రీలో చిన్నప్పుడు ట్యాన్ కాటు, రెసిప్రోకల్ ఏంటి? ట్యాన్కి కాటు, సీక్వెంటు, కొసీక్వెంటు ఇట్లా చెప్పేవాళ్ళు. రెసిప్రోకల్, ట్యాంజెంటు, కోటాంజెంట్ అని ఇప్పుడు చిన్నప్పుడు. అట్లాగే రెసిప్రోకల్ అంటే నేను మీకు చేసేదానికి మీరు నాకు తిరిగి చేస్తే దాన్ని రెసిప్రోకేట్ చేశారని అర్థం. తిరిగి ఇవ్వటం. నేను మీకు ఇచ్చాను, మీరు నాకు తిరిగి ఇవ్వటం అంటే రెసిప్రోకేట్ చేస్తున్నారు. సపోజ్ ఐ గ్రీట్ యూ, హాయ్ గుడ్ మార్నింగ్ అన్నా అనుకోండి, మీరు హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు అనుకోండి, యు ఆర్ రెసిప్రొకేటింగ్, అంటే రెస్పాండింగ్ ఇన్ ద సేమ్ వే. సో ది వరల్డ్ సబ్సిస్ట్ ఓన్లీ ఆన్ రెసిప్రోకల్ కన్సెషన్స్. రెసిప్రోకల్ కన్సెషన్స్ అంటే ఐ గివ్ సమ్ కన్సెషన్స్ ఫర్ యూ టు యూ
అండ్ యూ గివ్ సమ్ కన్సెషన్స్ ఫర్ మీ. నాకు ఎక్కడికో వెళ్ళాలి, నేను ఎక్కడికో వెళ్ళాలి, పక్కింటి ఆయన స్కూటరో బైక్, ఏమండి కొంచెం మీ బైక్ ఇస్తారా, నేను అక్కడికి వెళ్ళి రావాలని బైక్ తీసుకుంటాను. తీసుకెళ్ళండి పర్లేదు, ఎంత నేను ఒక పావుగంటలో వచ్చేస్తానండి. పావుగంట అయితే పర్వాలేదులేండి, నేను 9:30కి వెళ్ళాలి ఆఫీస్కి, మీరు పావుగంట అరగంట పర్వాలేదు అని ఇచ్చాడు. ఆ పావుగంటలో నేను తీసుకొచ్చి ఇచ్చాను, నా పని చేసుకున్నాను, తీసుకెళ్ళి ఇచ్చాను. అంటే ఆయన ఏం చేశాడు, హీ ఆఫర్డ్ సమ్ కన్సెషన్. ఏంటి, ఈ సాక్రిఫైస్డ్. ఆయన స్కూటర్ ఇచ్చాడు నాకు ఎరువుగా వాడుకోవడానికి. ఎప్పుడైతే వాడుకోవడానికి ఇచ్చాడో ఆయన పెట్రోల్కి డబ్బులు అడగల. వేర్ అండ్ టేరు, పెట్రోలు సాక్రిఫైస్ చేశాడు కదా. అలాగే ఎప్పుడో ఆయనకి ఏదో అవసరం అవుతుంది, చాలా పలానా చోట పలానా ఇదండి, దానికి ఇట్లా వచ్చిందండి, దానికి వచ్చి ఇది కొద్దిగా చూడండి అంటే, నేను భుజాన్ని వేసుకుని పలానా ఆఫీసులో పలానా అంటే, ఆఫీసు వాడు నాకు తెలుసండి, నేను మాట్లాడతాను, పదండి వెళ్దామని తీసుకెళ్తాను ఆయన ఆఫీస్కి. తీసుకెళ్ళి ఇట్లాగా మాకు మా నైబర్ అయినా కావాల్సిన వాడు, ఈయనకేదో కొంచెం చేసి పెట్టండి, చూసి పెట్టండి అంటే వాళ్ళు చేసి పెడతారు అనుకున్నాం. అక్కడ ఏం జరిగింది, ఆయన నాకేదో కొంత చేశాడు, నేను కూడా కృతజ్ఞతాభావంతో ఆయనకి కొంత చేశాను. అంటే ఎప్పుడు చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఆయనకి అవసరమైంది, ఆయన అవసరమైన దానికి అవసరానికి నేను చూశాను. అంటే మీరు నా కోసం, నేను మీకోసం. అక్కడేమవుతుంది, ఒక రిలేషన్షిప్ బంధం డెవలప్ అవుతుంది. ఆయన కన్సెషన్స్, నా కన్సెషన్స్, నేను ఆఫర్ చేయగలిగిన కన్సెషన్స్ నేను ఆఫర్ చేస్తున్నాను, ఆయన చేయగలిగింది ఆయన చేస్తున్నాడు. అక్కడేమవుతుంది, ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. అంటే గుడ్ నైబర్లీ రిలేషన్స్ అయ్యాయి అక్కడ. లేకపోతే ఆయన నీకు కనబడితే ఆయన ముఖం అటు పెట్టుకుని వెళ్ళిపోయి, నేను ఇటు ముఖం పెట్టుకుని వెళ్ళిపోయి, ఎప్పుడు పరిచయం లేదు, ఏదో అట్లా ఎడముఖం పెడముఖంలో బతికామనుకోండి, ఆయనకు అవసరమైనప్పుడు నేను ఉపయోగపడను, నాకు అవసరమైనప్పుడు ఆయన ఉపయోగపడ్డు. ఏం లాభం? నైబర్స్ అయ్యుండే ఏం లాభం లేదు కదండి. సో ఇది రెసిప్రోకల్ కన్సెషన్స్ ద్వారానే రిలేషన్స్ బిల్డ్ అవుతాయి. నేను మీకోసం కొంత చేస్తే మీరు ఇన్వేరియబుల్లీ నా కోసం కొంత చేస్తారు, చేయటానికి ఆలోచిస్తారు. ఎక్సెప్షన్స్ వదిలేయండి, కొంతమంది చేయరు, తీసుకోవటమే కానీ ఇవ్వటం చేత కాదు వాళ్ళకి. ఎక్సెప్షన్స్ అది జనరల్గా ఉండదు. అలాగా ఈ ప్రపంచం నడుస్తున్నది ఎందుకు నడుస్తున్నదంటే మంచివాళ్ళు ఉండబట్టే, మంచివాళ్ళు బాగా ఉండబట్టే. చెడ్డవాళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే ఎప్పుడో అయిపోయి ఉండేది. చెడ్డవాళ్ళు ప్రామినెంట్గా కనబడతారు, అందుకని చెడ్డవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ ప్రపంచంలో అనుకుంటాం మనం. అదేం కాదు, మంచివాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఎక్కువే ఉన్నారు. మనం వెతకడం చేత కావాలి మనకి. సో అదండి విషయం. కాబట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇఫ్ యూ నో హౌ టు హార్నెస్ ఇట్. ఐ థింక్ ఐఎమ్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని మీద మీ కామెంటు, అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి మెసేజ్ పెట్టి. ఓకే, ఆల్ ద